వద్దు, సీత అన్నట్టు తృప్తి దూరం అవుతుంది. మరొకరు హేళన చేయడానికి చోటు దక్కుతుంది. మీ ఆశీర్వాదం ఉన్నంతకాలం మా ఆత్మవిశ్వాసం గెలుస్తుంది నానమ్మ. రేయ్, మీరు ఓడిపోరనే నమ్మకం మాకుందిరా. కానీ మీకు ఏ విధంగానూ సాయపడలేకపోతున్నామనే అసంతృప్తి మిగలకూడదనే మిమ్మల్ని అడుగుతున్నాను. మనల్ని వాళ్ళు అనుకోవట్లేదులేండి. అంత నిష్ఠూరంగా మాట్లాడకండి అమ్మమ్మగారు. ఏ విషయంలోనైనా మొదటిగా తలుచుకునేది మిమ్మల్ని. అలాంటప్పుడు అత్తయ్య గారి తృప్తి కోసమైనా ఇచ్చింది తీసుకోవచ్చుగా. మమ్మల్ని అర్థం చేసుకోరా? మేము మూర్ఖత్వంతో వద్దనడం లేదు, మా మాట నిలబెట్టుకోవాలన్న పట్టు. మాటను వదిలేయమంటారా? పోనీ ఓ విజయం సాధించినందుకు బహుమానంగా ఇస్తున్నాననుకోండి, తీసుకోండి. అంత విలువైన బహుమానం అందుకునే స్థాయి ఇంకా మాకు రాలేదమ్మమ్మ గారు. అది కాదమ్మా, రేయ్ మీకు హక్కుందిరా. విజయాలు సాధించడానికి సాయంగా ఉంటుంది, తీసుకోండి, కాదనకండి. స్వర్ణ స్వర్ణ పద. స్వర్ణ, ఏ స్వర్ణ, ఏంటిది? నేను లేకుండా చూసి లక్షల లక్షల చెక్కులు పంపిణీ మొదలు పెట్టారా? వారికేమో లక్షల చెక్కులు, మాకేమో భజన చెక్కలా? ఓవే మొదలష్టపుదానా, సభ్యత లేకుండా ప్రవర్తించేదానివి నువ్వు మంచి చెడు గురించి మాట్లాడతావా? ఇది వాళ్ళేం అడగలేదు. నీలా కొవ్వొత్తులకి, అగరొత్తులకి, కాకర పువ్వొత్తులకి లక్షలు ఖర్చు పెట్టలేదు వాళ్ళు. ఓ లక్ష్యం కోసం నేనే వాళ్ళకిస్తున్నాను. చూసావా చూసావా బావా, 15 లక్షలు చెక్కిస్తుంది. మ్యాటర్ డైవర్ట్ చేయకు. ఆవిడ సొమ్ము ఆవిడిష్టం, నీకేంటి? ఆవిడ సొమ్మేంటి ఆవిడ సొమ్ము? ఇది నీ కష్టార్జితం. వాళ్ళేం దీన్ని తీసుకోవడానికి ఇష్టపడలేదు. నా కష్టార్జితం నువ్వు అడ్డగోలుగా ఖర్చు చేస్తూ గ్రానీనంటావేంటి? మనల్ని చూసి వద్దనుంటారు. ఏయ్ వాగకు, రూటు మార్చకు. నేను వద్దంటే నువ్వు అసలు బయటికి ఎందుకు వెళ్ళావు? పద పద, నీ సంగతి తెలుస్తాను. ఇన్నాటికి వాడి కళ్ళు తెరుచుకున్నాయి, నువ్వు ఆపకు. కొడతాడేమో అత్తయ్య గారు. చేసిన తప్పుకి దండన జరగాలి కదా. నీ కోరిక తీరుతుందని ఆనందమా ఎక్కిస్తున్నా? నీ తిక్కవాగుడు ఆపకపోతే తన్నులు తింటావు. కొట్టండి, కొట్టు కొట్టు కొట్టు. అందరూ కలిసి కసి తీరా కొట్టండి. కొట్టు కొట్టండి అత్తయ్య, కొట్టండి. ఏయ్, ఇప్పుడు కొట్టడం కాదే వశం తప్పినదానా. వాడెప్పుడో చేయాల్సిన పని ఇప్పుడైనా చేస్తున్నాడు. కరెక్ట్ గా చెప్పావు గ్రాని, చాలా పొరపాటు చేశాను. పద పద. సాకేత్ సాకేత్, వద్దు సాకేత్. ఆడవాళ్ళ మీద చేయి చేసుకోవడం పద్ధతి కాదు. పద్ధతి తప్పిన వాళ్ళు ఆడవాళ్లే కాదు, హద్దు మీరు ప్రవర్తిస్తోంది. ఏయ్ నువ్వురా. నానమ్మ, నీ మాట కాదన్నందుకు మమ్మల్ని క్షమించు. వెళ్ళొస్తాం. వెళ్ళొస్తాం అమ్మమ్మ గారు. వస్తాం తాతయ్య గారు. బాబా వద్దులో.
నాకేం కాలేదు, నువ్వే పిచ్చి పట్టి నల్ల ప్రవర్తిస్తున్నావు. ఎవరికి పిచ్చో అర్థమవుతూనే ఉంది. డోంట్ టాక్. ఏదో సరదా పడుతున్నావు ఎందుకులే అని నీ సంతోషం కోసం నేను సర్దుకుపోతుంటే దాన్నే హ్యాబిట్గా మార్చుకున్నావు. ఏంటి ఆ పార్టీలు, ఏంటి ఆ డాన్సులు? కల్చర్కు కూడా ఓ లిమిట్ ఉండాలి. అంటే నన్నే అనుమానిస్తున్నావా? అలా మాట్లాడి నా క్యారెక్టర్ని తక్కువ చేయకు. తిరుగులకైనా ఖర్చులకైనా ఓ లిమిట్ ఉండాలి. చూడు, ఇక నుంచి ఇంటి పట్టు నుండు. అమ్మకు సాయంగా, పిల్లాడికి తల్లిగా, ఈ ఇంటి కోడలిగా బాధ్యతగా నడుచుకో. లేకపోతే నువ్వే నష్టపోతావు. నన్నిలా నిర్బంధించాలని చూస్తే నేను కాదు, నువ్వే నష్టపోతావు. ఏంటే బెదిరిస్తున్నావా? మళ్ళీ 498 అంటావా? నువ్వు ఆ రూట్కి వస్తే నేను మరో రూట్లోకి రావాల్సి వస్తుంది. నన్ను రెచ్చగొడితే తిరిగి రామచంద్రయ్య గారి డాటర్గా బతకాల్సి వస్తుంది. కానీ వైఫ్ ఆఫ్ సాకేత్గా బతికే ఛాన్స్ ఉండదు. వాళ్లను చూసన్నా నేర్చుకో. వాళ్ళవి ఎక్కే మెట్లవుతున్నాయి, నీవి దిగే మెట్లవుతున్నాయి. వాళ్ళు అక్కడికి చేరతారు, మనం ఇంకా కిందికి దిగజారుతాం. టేక్ కేర్. చాటుమాటుగా మీ గ్రాని అందిస్తుంటే బతుకుతున్నారు వాళ్ళు. వాగకు. ఎంతసేపు వాళ్ళ మీదేనా ఏడవడం? ఒకసారి నీ బతుకు గురించి ఆలోచించు. ఫ్రెండ్స్ 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 వాళ్ళు ఆపదలు ఆదుకునేవాళ్ళు కారు, నీడికి పనికిరారు, వాడుకుని వదిలేసే రకాలు. మారిపోయావు బావా, చాలా మారిపోయావు. నువ్వు మారితే బాగుపడతావు, మారకపోతే ఇద్దరం నాశనం అవుతాం. వాదించకు, మారి చూపించు. నీకు వాళ్ళ మీద ప్రేమ ఎక్కువైనట్టుంది. అవును, అయ్యింది. అయితే ఏంటి? నీలా పగ పెంచుకొని పతనం అవటం కంటే ప్రేమని పెంచుకొని బాగుపడటం మంచిది. అరే, చెడిపోతాం అంటుంటే వాళ్ళ మీద ప్రేమ వీళ్ళ మీద ప్రేమ ఎక్కువైంది అంటామే. బాగా నూరిపోసినట్టుంది మీ గ్రాని. ఇవే ఈ ఆలోచనలే నిన్ను బ్యాడ్ చేస్తున్నాయి. తనే పెంచింది, తనే నూరిపోస్తుంది. తన మూలంగానే నేను ఎదిగాను. వింటాను, వింటే తప్పేంటి? తప్పులు ఎదగటం కాదు, చెప్పింది వినడం నేర్చుకో. ఈ గది దాటి బయటికి వెళ్ళావో స్వర్ణ ఫోన్ చేస్తుందంటీ. ఏంటో కనుక్కో. ఇక్కడి నుంచి లాక్కెళ్ళాడుగా, ఏం జరిగిందో తెలుసుకో. స్వర్ణ, సాకేత్ ఏంటి నేనెలా లాక్కెళ్ళాడు? పిచ్చి ముదిరిందే. మంచి పని చేశావు. నువ్వు పార్టీకి వచ్చిన విషయం కూడా ఆ సీతే మీ ఇంట్లో చెప్పుంటుంది. నా విషయం దానికేం తెలుసు? భాగీరథి గారు పార్లర్కి వెళ్లారట. వాళ్ళొస్తే గాని ఈయన కళ్ళు తెరవడే. లేక నువ్వు శ్యామ్తో డాన్స్ చేయడం నచ్చలేదేమోని వాళ్ళు ఎక్కించుంటారు. ఆ కోపం మీద నీ దగ్గరికి వచ్చుంటాడు. అంతా ఆ సీత పనేనే. దాన్ని ఎలాగైనా మనం దెబ్బ కొట్టాలి. చేద్దామే. వాళ్ల మీద నేను ఎలాగైనా ఒక కన్నేసి ఉంచుతాను. నువ్వు సాకేత్ని కంట్రోల్ చేసే పనిలో ఉండు చాలు. సరేనే. ఓకే. ఏంటట? నువ్వన్నట్టు వాళ్ళ మీద నిఘా పెట్టు. కళ్ళు మూస్తే నువ్వే ఇబ్బంది పడతావు. అదేంటి, నీ కళ్ళు మూస్తే నేనెందుకు ఇబ్బంది పడతాను? ఆ రెప్పల చాటు నుండి నువ్వే కదా. ఆహా, అలా అంటే చేతులు తీసేస్తానా? నువ్విప్పుడు నా పక్కనున్నాను అనుకుంటున్నావు. నేనెప్పుడు నువ్వు నాతోనే ఉన్నావని అనుకుంటాను.
ఇంతకీ ఇప్పుడు ఈ దాగుడు మూతలెందుకు? చిలిపితనానికైతే కాదు. నువ్వెంత చిలిపో కాదో నాకు తెలుసు. అయితే ఇంకేం అడగకుండా రా మరి. ఓ, ఎక్కడికి? చెప్తాను రా. రఘు, ఎక్కడికి? చెప్తాను అన్నాను కదా, పద. మెల్లగా. ఎక్కడికి రఘు? చెప్తాను అన్నాను కదా, వెయిట్ చేయి. ఇంకా ఎంత దూరం? చెప్తా, దగ్గరకు వచ్చాం. ఇప్పుడు చూడు. కట్టడాయ్. ఓహో, ఇదా విషయం. అవును, మీ ఓనర్ నీకు బైక్ ఇచ్చాడు కదా, మళ్ళీ ఇదెందుకు? అది ఓనర్ ఇచ్చిన బైక్, ఇది నాది. దీనికి ఓనర్ నేను. అది నాకు తెలుసులే గాని ఇది ఇప్పుడెందుకు? అదే మరి, అదెందుకు ఇదెందుకు, అందరూ ఇంతే. ఒక కస్టమర్ది ఫారెన్ కార్ రిపేర్ చేశాను, గిఫ్ట్ గా డబ్బులు ఇచ్చాడు, గిఫ్ట్ కొన్నాను. సర్దుకుపోవాలనుకునే వాళ్ళు ఎవరైనా నాలాగే అడుగుతారు. నేను నీకోసమే తీసుకున్నాను. నాకోసమా? ఎస్, సీతామహాలక్ష్మి గారు ఆయుర్వేదంలో అద్భుతం సృష్టించబోతున్నారు కదా, అందుకే వైద్యలక్ష్మిని అటు ఇటు అవసరాలకి తిప్పడానికి, అలాగే స్వచ్ఛ భారత్లో నా వంతు ధర్మం నేను పాటించడానికి. ఈ సైకిల్ వల్ల పొల్యూషన్ ఉండదు, పైగా హెల్త్ కూడా మంచి తెలుసా. మాటలు బాగా నేర్చావు. అవేగా మనల్ని ఒకటి చేసింది. ఇప్పుడింక తమరిది శ్రీమంతుడి స్టైలా? మనం శ్రీమంతులు అవ్వడానికి ట్రయల్. ఇంకా చాలా ఊహలు అనాలి, పద. మళ్ళీ ఎక్కడికి? ఇంకో సర్ప్రైజ్. అబ్బా, చాలా హుషారుగా ఉన్నావే. షాప్ దగ్గర నుంచి సైకిల్ మీదే వచ్చాను, పద సీత. సరే ఉండు, నేను వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి వస్తాను. సరే. ఎక్కడికి రాగు? సర్ప్రైజ్ అన్నాను కదా. చెప్పొచ్చు కదా. నువ్వు అందుకోబోయే విజయంలో నేను భాగం పంచుకోవడానికి నా వంతు నేను చెయ్యాలి కదా. అంటే అంటే నీ ప్రోడక్ట్ ఫలితాలు మీడియా ద్వారా చాలా వరకు అందరికీ తెలిసిపోయాయి. అందుకే నాకు తెలిసిన వాళ్ళు ఉచితంగా మనకు గిఫ్ట్ ఇచ్చారు. గిఫ్టా? ఏంటది? మూలికావనం. వాట్? హెర్బల్ గార్డెన్ సీత. నువ్వు లాంచ్ చేసే ప్రోడక్ట్కి ఉపయోగకరంగా ఉంటుందని వాడుకోమన్నారు. నిజంగానా? కళ నిజమైనట్టుగా ఉందా? నేను నిజంలోనే ఉన్నాను. మరి నిజమా అని అంత ఆశ్చర్యపోతున్నావు? రఘురామ్ సీత అంటే మీరేనా? అవునండి, మేమే. రండి మేడం. థ్యాంక్ యూ.
అదిగో అది చూసావా ఎన్ని మొక్కలు పెంచారో. ఈ హెర్బల్ గార్డెన్ ఇవాల్టి నుంచి మనదే రాకుమారి. ఈ ఆయుర్వేద వనాన నీకు నచ్చిన నువ్వు మెచ్చిన వనమూలికలు సంగ్రహించవచ్చు, పరీక్షల్లో నిలవవచ్చు, గెలవవచ్చు. ఏమంటావు? ఇక్కడికి తీసుకొచ్చినందుకు థ్యాంక్స్. అంతేగాని మనదే రాకుమారి, గ్రహించు సంగ్రహించు అని సమాసాలు మాట్లాడుకో. నేను చెప్పేది నిజం సీత. ఇది మనదే అనుకో, ఇది మీదే అనుకోండి అని దీని ఓనర్ గారే చెప్పారు. ఓనర్ గారా? ఎస్, నేను ఫారెన్ కార్ సర్వీస్కి వెళ్ళాను కదా. వారు శ్రీ 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 పరమేశ్వర గుప్తా గారు. వారు నన్ను చూడగానే గుర్తించారు. వారి శ్రీమతి కూడా గుర్తించింది. టీవీలో చూసామన్నారు, మీ ఆవిడికి వనం చాలా అవసరం అవుతుంది, ఇక నుంచి ఏం కావాలన్నా అక్కడ మీరు తీసుకోవచ్చు అన్నారు. అది మీదే అనుకోండి అని ఫుల్ పర్మిషన్ ఇచ్చారు. సెక్యూరిటీ కూడా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అలాగా? అలాగే. సరే పద, ఏమేమి ఉన్నాయో మనకేమేమి ఉపయోగపడతాయో చూద్దాం. ఏమే అటు చూడు, వీళ్ళేంటి ఇక్కడున్నారు? ఆవిడ గారు ఆ చంద్రిక మొహం మీద రాసింది ఈ మూలికల మందేగా, అందుకే మూలికల కోసం వచ్చుంటుంది. సరే పద, మనం మరో రకంగా మాటలతో ఆడుకుందాం. ఏంటి పాదులు సరిచేస్తున్నారు? పార్ట్ టైం కూలీలుగా చేరారా? అక్కడ పార్లర్లో ఉండగా తీరిక సమయంలో ఇక్కడ ఈ పనా? ప్రేమ యాత్రలకు బృందావనము కాశీ ప్రయాగ ఏలనో అని సాంగ్ వేసుకుంటూ ఆడుతూ పాడుతూ పని చేస్తారా ఇక్కడ? మేము సాంగ్ వేసుకుంటాము, స్టెప్లు వేస్తాము, పారె పట్టి కాలువలు తీస్తాము, నీకెందుకే? ఏదో పని మా బతుకు తెరువుకి మేము చేసుకుంటాము. ఏ పని పాట లేని దానివి. మమ్మల్ని ఎక్కిరించే స్థాయి నీకెక్కడుందే? సిటీలో చదివొచ్చా అని పార్లర్ పెట్టావు, అది మూసేసి ముద్ద కోసం ఆ గుమ్మం దగ్గర ఈ గుమ్మం దగ్గర మొరిగి అడుక్కుంటూ కడుపు నింపుకునేదానివి. నువ్వు పోయి నన్ను అంటున్నావా? సీతక్క, ఏయ్ అరవకు. ఆ మొక్క ఒరిగిందని తిన్నగా పెట్టాను. నువ్వు వంకర కూతలు కోస్తే విరిచి పారేస్తాను. ఇదిగో నువ్వు చాలా ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఏయ్ నువ్వేంటి మధ్యలో? తను మాటలతో సమాధానం చెప్తుంది, కానీ నా స్టైల్ అది కాదు. నోట్లో ఉండే 32 పళ్ళు చేతిలో రాలి పడతాయి, జాగ్రత్త. ఆడవాళ్ళను కొట్టడం పెద్ద గొప్ప అనుకుంటున్నావా? మీరు ఆడవాళ్ళా? ఆ మాట అనడానికి అసలు అర్హత ఉందా మీకు? పని కట్టుకుని వచ్చి నన్ను వెక్కిరిస్తూ పంచాయతీకి దిగారు. మీకేం పని పాట లేదా? అయినా మీకు ఇక్కడేం పనే? పార్లర్ పాపలు కదా, మరి ఇక్కడ ఏం మొహానికి పూసుకుందామని వచ్చారు? ఓ బయలుదేరిందండి వైద్యురాలు. ఏదో లక్లో ఆ చంద్రిక ఎలర్జీ తగ్గేసరికి ఆయుర్వేదంలో ముదిరిపోయినట్టు పెద్ద పోజు. టీవీలో పేపర్లో రాగానే సరిపోదు, ఒక్క యాడ్ చాలు జీవితాన్ని మార్చేయడానికి. అలాంటిది గంట ఇంటర్వ్యూ వచ్చింది. నువ్వేం రికమెండ్ చేయాల్సిన అవసరం లేదు, రికమెండ్ చేసేంత సీన్ కూడా లేదు. ఏ